హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో రోజువారీ లాగానే 5 ప్రశ్నలు మీతో ప్రాక్టీస్ చేయిస్తూ దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాల ద్వారా క్లాసెస్ కావాలనుకున్న అభ్యర్థులు మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. యాప్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు యాప్ని చూసుకోవచ్చు అన్నమాట. రైట్ అమ్మ. సో అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 9x² - 12x + k = 0 అను వర్గ సమీకరణమునకు మూలాలు వాస్తవము మరియు సమానము అయితే k విలువను కనుక్కోండి అని చెప్తున్నాడు. మరి ఇందులో ఫస్ట్ ఆప్షన్ 2, -2, 3 and 4. మీ టైం స్టార్ట్ అయిందండి. 20 seconds ఉంది. మీరందరూ కూడా చేసి వీలైనంత త్వరలో మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? చూడండి, 9x² - 12x + k = 0. రైట్, లాస్ట్ 3 seconds అండి. ఓకే, టైమ్స్ అప్ అమ్మా. సో మై డియర్ టీచర్, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ రకంగా ఉంది సార్ అంటే, ax² + bx + c = 0 అనేటటువంటి వర్గ సమీకరణంలో ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటామండి ఇంగ్లీష్లో. అయితే ఇందులో మనం ఈ ax² + bx + c = 0 అయినటువంటి వర్గ సమీకరణంలో మనం b² - 4ac అనేటటువంటి ఒక వర్గ సమీకరణంలో ఇది మనకు >0 మరియు b² - 4ac = 0, b² - 4ac <0 ఉన్నటువంటి సందర్భంలో ఇవి 3 రకాలైనటువంటి వాల్యూస్ వస్తాయి. మనకు b² - 4ac అని >0 ఉన్నప్పుడు వీటి యొక్క మూలాలు అనేటటువంటివి వాస్తవాలు మరియు అదేవిధంగా వీటి యొక్క మూలాలు వేరువేరుగా ఉంటాయి. మై డియర్ టీచర్, వేరువేరుగా ఉంటాయి. నెక్స్ట్ =0 ఉన్నప్పుడు వాటి మూలాలు వాస్తవాలు అంటే వాస్తవ సంఖ్యలు, మరి వాటి యొక్క మూలాలు అనేటటువంటివి సమానముగా ఉంటాయి. మై డియర్ టీచర్, సమానంగా ఉంటాయి. మరి b² - 4ac <0 ఉన్నటువంటి సందర్భంలో అసలు వీటికి మూలాలే ఉండవు అని అర్థం. ఇక్కడ మూలాలు ఉండవు. సో ఈ కాన్సెప్ట్లో దీన్ని పక్కన పెడితే దీనిపైన ఎక్కువగా మనకు బిట్లు అడగడానికి అవకాశం ఉంది. సో ప్రీవియస్లో అడిగినటువంటి బిట్టే మై డియర్ టీచర్. మరి ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే, b² - 4ac = 0 అనేటటువంటి కాన్సెప్ట్లో ఇది ax² + bx + c అనేటటువంటి రూపంలో ఉంది. కాబట్టి a అనగా 9, b అనగా -12, a అనగా 9, b అనగా -12, c = k అన్నమాట. ఇప్పుడు b దగ్గర b పెట్టండి. -12² - 4 × a అంటే 9, అదేవిధంగా c అంటే k = 0. c = 0. అప్పుడు -12² అంటే 144 +(-) 4 9 36k = 0 అండి. అప్పుడు -36k చేస్తే -144 వస్తుంది. అప్పుడు ఈ మైనస్కి ఈ మైనస్ క్యాన్సల్ అవుతుంది టీచర్. అప్పుడు ఏం చేస్తామండి, ఇక్కడ 36 నుంచి డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. బట్ నేను చెప్తున్నాను, 6 6 6 2 12 అండి, అండ్ 2 4 6 4 24, మళ్ళీ 6 ఎక్కం 6 4 24, అంటే k = ఎంత వచ్చింది సార్? 4 వచ్చింది. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్. సో ఈ కాన్సెప్ట్ మనకు తెలిసి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు మనకు ఒకటి వస్తుంది, దాన్ని ఈజీగా చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఇవన్నీ కూడా డిఎస్సిలో భాగంగా. రైట్ అమ్మ. ఇంకో ప్రశ్న చూడండి ఒకసారి, చాలా జాగ్రత్తగా వినాలి. ఒక రైతు వద్ద కొన్ని కోళ్ళు మరియు ఆవులు కలవు. మొత్తం తలకాయల సంఖ్య 50 మరియు కాళ్ళ సంఖ్య 142 అయినా రైతు వద్ద గల ఆవులు ఎన్ని అంటున్నాడు మై డియర్ టీచర్. సో ఒకసారి ఈ క్వశ్చన్కి జాగ్రత్తగా ప్రయత్నం చేయండి ఆన్సర్ చేసేది. మీకు 30 seconds నేను టైమర్ ఇస్తున్నానమ్మా ఇక్కడ. ఓకే, 30 seconds. రైట్, 30 secondsలో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ క్వశ్చన్ నేను చదువుతున్నానండి. రైట్, ఒక రైతు వద్దనంట కొన్ని కోళ్ళు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి.
కొన్ని కోళ్ళు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. ఇక్కడ రాసుకుంటాను నేను నా సౌలభ్యం కొరకు. కోళ్ళు అంతలో మీరు ఆన్సర్ చేయండి. ఇక్కడ ఆవులు. సో కోళ్ళు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. అయితే తలకాయల సంఖ్య 50 అంట, కాళ్ళ సంఖ్య 142 అంట. రైట్, టైమ్స్ అప్ అయింది. సో మై డియర్ టీచర్, ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మొత్తం తలకాయలు అంటే కోళ్ళ తలకాయలు, ఆవుల తలకాయలు మొత్తం కలిపి 50 తలకాయలు ఉన్నాయి. దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఉదాహరణకు మనం మొత్తం తలకాయలు కోళ్ళవే అనుకుంటే, లేదా మొత్తం తలకాయలు ఓకేనా ఇలా ఆవులవే అనుకుంటే ఇలా అనుకోవాలండి. కోళ్ళకు ఉన్నటువంటి కాళ్ళ సంఖ్య 2, ఆవులకు ఉన్నటువంటి కాళ్ళ సంఖ్య 4. ఓకేనా. ఇప్పుడు కోళ్ళని తలకాయలను 50-50గా వాడాం. మిగతాది కాళ్ళ విషయానికి వచ్చినటువంటి షార్ట్ కట్ చూడండి. సో కాళ్ళ విషయానికి ఇక్కడ ఏం చేస్తాం, 142 ఉన్నాయి కాళ్ళు, 142. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ ఇవి 2 ఇంటూ చేస్తే ఎంత వస్తుందమ్మా, 200. ఇవి 2 ఇంటూ చేస్తే ఎంత వస్తుంది సార్, 100. ఇప్పుడు 200లో నుంచి 142 పోతే 58. ఇక్కడ 100 142 నుంచి 100 తీసేస్తే 42. ఇప్పుడు వచ్చినటువంటి విలువల్ని బై 2 చేయండి. దీన్ని బై 2 చేస్తే ఎంత వస్తుంది సార్, బై 2 చేస్తే 29 వస్తుంది. దీన్ని బై 2 చేయండి, 21 వస్తుంది. ఇప్పుడు ఒకసారి చూడండి అమ్మా, 29 కోళ్ళు ఉన్నాయి, 21 ఆవులు ఉన్నాయి. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 21 ఇస్ రైట్ ఆన్సర్. సార్ ఒకసారి క్లారిటీ చేసుకుందామా సార్ అంటే అలా కూడా చేసుకోవచ్చు. 29 తలకాయలు, 21 తలకాయలు, మొత్తం 50 తలకాయలు క్లియర్ అయినాయి. సో ఇచ్చినటువంటి దాంట్లో 50 తలకాయలు క్లియర్. సో 50 తలకాయలు ఓకే. కానీ మరి 142 కాళ్ళు రావాలి కదా సార్, అదొకసారి గమనించండి. ఇక్కడ చూడండి, మనకు ఇచ్చినటువంటి దాంట్లో 29 ఇంటూ 2 కాళ్ళు, ఎందుకంటే కోళ్ళకు విషయానికి ఎన్ని ఉంటాయి, 58 ఉంటాయి. ఇక్కడ ఇది 21 ఇంటూ 4 చేస్తే 84 వస్తుంది. మొత్తం కలపండి, 8 4 2, ఇది 142 కాళ్ళు వచ్చినాయి. సో మనకిచ్చింది 21. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు. అది ఆప్షన్ ద్వారా వెళ్తాం, దాని గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుంటామండి. మై డియర్ టీచర్, ఒక్కసారి ఈ ప్రశ్నకు చదవండి బాగా. చాలా లెంతీగా ఉన్నప్పటికీ చాలా సులభమైనటువంటి ప్రశ్న అండి. ఇక్కడ A, B, Cలు అను 3 వ్యక్తులు కలిసి వ్యాపారంను ప్రారంభించాలి అని అనుకునేది. ఏ అను అతడు 6,500 రూపాయలు 6 నెలలకు, బి అనే అతను 8,400 రూపాయలను 5 నెలలకు, సి అనే అతను 9,000 రూపాయలను 5 నెలలకు పెట్టుబడిగా పెట్టుటకు నిర్ణయించారు. వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెంట్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, డిఫరెంట్ టైం పీరియడ్ కూడా ఇన్వెస్ట్మెంట్గా వేరుగా ఉంది, టైం పీరియడ్ కూడా. అయితే మొత్తం మీద 7,400 రూపాయలు. ఒక్క నిమిషం అండి. ఏ అను అతను వ్యాపారం చూసుకొని 10% లాభం తీసుకోవాలను. సో వ్యాపారం తీసుకొని 10% లాభం తీసుకోవాలని నిర్ణయించారు. అయితే మొత్తం 7,400 రూపాయలు లాభం వచ్చిన ఎడల బి అను అతనికి లాభం నందు వాటా ఎంత? సో మీ టైం స్టార్ట్. ఓకే, సో జాగ్రత్తగా వినండి, చదవండి, చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. స్కూల్ అసిస్టెంట్లో భాగంగా ఉన్నటువంటి వాళ్ళకు భాగస్వామ్యం నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. ఓకేనా, రైట్. సో లాస్ట్ 15 సెకండ్స్ అండి. క్వశ్చన్ పెద్దగా ఉన్నప్పటికీ కాన్సెప్ట్ చాలా చిన్నది, చాలా సులభంగా మనం మాట్లాడుకుంటాం. ఒకసారి చూడండి. రైట్ అమ్మా. సో టైమ్స్ అప్. సో మై డియర్ టీచర్, ఒకసారి ఇప్పుడు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దామండి. సో ఏమంటున్నాం సార్ అంటే ఇక్కడ ఏ ఉన్నాడు, బి మరియు సిలు 3 ఉన్నారండి. వీళ్ళు మనం గతంలో ఒక క్లాస్లో కూడా చెప్పాం, ప్రీవియస్ యూట్యూబ్ క్లాస్లో పెట్టుబడికి సంబంధించిన ఒక క్లాస్ చెప్పాం. ఏంటి సార్ అంటే ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ఏంటి? సో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది సార్ ఇక్కడ అంటే ఫస్ట్ 6,500 ఏ 6,500,
ఇంటూ వాళ్ళ కాలం ఎంత ఉంది మనకు 6 నెలలు. సో కాలంతో ఏం చేయాలి కదమ్మా 6 నెలలు. సో బి విషయానికి వస్తే 8,400 5 నెలలు 5 నెలలు. సి విషయానికి వస్తే 9,000 రూపాయలు ఇంటూ 5 నెలలు ఇంటూ 5 నెలలు. సో ఇలా రాసుకున్నాం. సరే ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ అన్నిటిని క్యాన్సిలేషన్ చేసే ప్రయత్నం చేస్తే మనకు ఏమేమి క్యాన్సిల్ అవుతాయండి? ఇక్కడ ఈ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. తర్వాత ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి సార్ అంటే ఇక్కడ ఒక 5 క్యాన్సిల్, ఇక్కడ ఒక 5 క్యాన్సిల్, ఇక్కడ 13 వస్తుంది సార్ 13. ఓకేనా? ఎందుకంటే 5 13లో 65 కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంచండి, ఇక్కడ 6 క్యాన్సల్. 6 1 ఎప్పుడు వస్తుంది సార్? 6 1 6 అండ్ 6 4 24. ఓకేనా? 6 1 6 6 4 24. ఆ తర్వాత 6 15లా వస్తుంది 15. అంటే ఓవరాల్గా మనకు వచ్చింది ఏంటి? ఇక్కడ నిష్పత్తులు ఎలా ఉన్నాయి సార్ అంటే 13:14:15. సో ఈ రేషియోలో వాళ్ళకు వచ్చినటువంటి లాభాన్ని పంచాలి. అయితే ఇంకొక చిన్న ట్రిక్ ఇచ్చి ఇంకో మాట అన్నాడు సార్ ఇక్కడ. మొత్తం వ్యాపారం అయిపోయినాక 10% ఇతను లాభం తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి ఏ అతను. అంటే ఏకు 10% ఎంత అవుతుంది? వచ్చిన లాభం ఎంత మనకు? వచ్చిన లాభం 7,400. ఈ 7,400లో 10% ఏమంత అవుతుంది సార్? ఈ 2 క్యాన్సిల్ అయితే ఈ 2 zeros పోతాయి, 740 అవుతుంది. ఓకే, 740 రూపీస్ తీసుకొని ఏ అనేటటువంటి వ్యక్తి వెళ్ళిపోవాలి. రైట్. మరి 740 అయిపోయింది. 740 తర్వాత 744లో నుంచి 740ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుందమ్మా? సబ్ట్రాక్షన్ చేయండి. 744 నుంచి 740 చేస్తే ఇక్కడ 0లో 0 పోతే 0. ఆ తర్వాత ఇక్కడ 10 తీసుకుంటాము. 10 అంటే 6. ఇక్కడ 13 అవుతుంది. 13లో నుంచి 6 పోతే 6. ఇక్కడ 7 పోతే 6. ఇక్కడ 6 ఉంటుంది. సో 666 వచ్చింది. 666 వచ్చింది. ఒకసారి చూడండి అమ్మా, ఇదంతా కూడా మీకు క్లారిటీగా అర్థమైంది కాబట్టి తీసేస్తున్నాను. 666 వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి? ఆ 666 అనే అమౌంట్ మిగతా ఇద్దరికే పంచాలి. మనకు వచ్చినటువంటి రేషియో ఎంత ఉండే? 13:14:15 ఉండే. అందులో ఎవరి వాటా అడుగుతున్నాడు? బికి వచ్చినటువంటి వాటా అడుగుతున్నాడు. సో కాబట్టి ఇవన్నీ కూడా సమ్ చేస్తే ఎంత వస్తాయి సార్? ఒకసారి చేయండి. మనకు బి కావాలి కాబట్టి ఇవన్నీ సమ్ చేస్తే ఇక్కడ 27 అండ్ ప్లస్ 5, సో 42 వస్తుంది సార్. 42 వచ్చింది. అంటే 42 భాగాలకు 6,660 రూపాయలు అయితే బి వచ్చినటువంటి వాటా ఎంత? 14 భాగాలు. అంటే 14 భాగాలకు ఎంత అనేది క్వశ్చన్. సింపుల్. 14 భాగాలు బై 42 ఇంటూ 6,660. ఓకే, సో తక్కువ బై ఎక్కువ ఇంటూ వచ్చినటువంటిది ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏముంది ఇక్కడ? 14 ఎక్కం 14, 14 3లు. సో 3తో డివైడ్ చేయాలి కాబట్టి 3 ఎక్కం 3, 3 2 6, 3 2 6, 3 2 6 0. 222 ఎక్కడుంది సార్? ఇక్కడ ఉంది సార్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా మై డియర్ టీచర్స్? సార్ నేను చెప్పడానికి మీకు ఇలా తీసుకెళ్ళాను, కానీ ఇలాంటి ప్రశ్నలపైన మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా సులభంగా ఆన్సర్ని మీరు నేర్చుకోవచ్చమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి మిత్రులారా. ఏ సైన్ థీటా, ఇక్కడ ఏ సైన్ థీటా ఏ కాస్ థీటా బిందువుల నుండి మూల బిందువుకి గల దూరం అంటున్నాడు. ఏ సైన్ థీటా ఏ కాస్ థీటా బిందువు నుంచి మూల బిందువుకి మధ్య దూరం. సార్ మూల బిందువు అంటే మీ అందరికీ తెలుసు ఆరిజిన్ అని అంటామండి, ఇంగ్లీష్లో ఆరిజిన్ అంటాం. ఇది ఆరిజిన్ యొక్క పాయింట్ ఏమవుతుంది? 0,0. నెక్స్ట్ ఉన్నది ఏంటి? ఇక్కడ ఇంకో బిందువు ఏ సైన్ థీటా అండ్ ఏ కాస్ థీటా అని అడిగాడు సార్. వీటి మధ్య డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కింద చేసేస్తాం. మీ అందరికీ తెలుసు ఇది ఏ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం అండి, ఇది బి అనుకుందాం. రైట్. ఒకసారి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఏబీల మధ్య దూరము ఫార్ములా ఏమని చేస్తాం? x2 - x1. ఓకేనా? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి x2 - x1 హోల్ స్క్వేర్ అంటే ఏ సైన్ థీటా మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ ఏ కాస్ థీటా మైనస్
0 హోల్ స్క్వేర్. సింపుల్. అప్పుడు ఏమైంది, అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్, ఇప్పుడు 0 చేస్తే అంతే వస్తుంది కదండి డైరెక్ట్గా, కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. సో ఏ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ కాస్ స్క్వేర్ థీటా చేస్తాం, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా వచ్చేస్తుంది ఇక్కడ. అప్పుడు ఏ స్క్వేర్ కామన్ తీసేస్తే, ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఏమొస్తుంది సార్, ఏ స్క్వేర్ కామన్ తీస్తే మనకు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వస్తుందండి, కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. మనకు తెలుసు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 ట్రిగనోమెట్రీలో నేర్చుకుంటాం. అప్పుడు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ 1 అండి, ఏ స్క్వేర్ ఇంటూ 1 అనగా ఏం చెప్పొచ్చు, రూట్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏ. ఏ యూనిట్స్ ఈజ్ ఆన్సర్ అండి. ఓకేనా, దీనికి ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి నేను డైరెక్ట్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇట్లా a/b ఈజ్ ఈక్వల్ టు 4:5 అయితే a ప్లస్ b a మైనస్ b విలువ ఎంత అంటున్నాడండి. సో దీనికి చాలా తక్కువ టైం అవసరమే. సో కాబట్టి 20 సెకండ్స్లో దీన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి మై డియర్ టీచర్స్. ఓకే, క్వశ్చన్ మళ్ళీ చదువుతున్నాను. a/b ఈజ్ ఈక్వల్ టు 4:5 అయితే a ప్లస్ b a మైనస్ b విలువ ఎంత అంటున్నాడు. సో ఆప్షన్స్ కూడా ఇచ్చడం జరిగింది, దానికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. సో ఇది చివరి ప్రశ్న ఈ రోజటి క్లాస్లో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మన డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ అమూల్యమైనటువంటి స్పందన కామెంట్ రూపంలో నాకు అందించండి. రైట్ అమ్మా. సో ఒకసారి చూడండి, a/b అంటే మనకు a/bగా రాసుకోవచ్చు. a/b ఈజ్ ఈక్వల్ టు 4/5 అంటే a ఈజ్ ఈక్వల్ టు 4, b ఈజ్ ఈక్వల్ టు 5. సింపుల్ అంతే. ఇప్పుడు a ప్లస్ b అన్నాడు, a ప్లస్ b ఈజ్ టు a మైనస్ b అన్నాడు. a ప్లస్ b అంటమ్మా 4 ప్లస్ 5 ఈజ్ టు 4 మైనస్ 5. 4 ప్లస్ 5 చేస్తే 9 ఈజ్ టు -1. 9 ఈజ్ టు -1. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 9 ఈజ్ టు -1. ఇట్ ఈస్ క్లియర్. ఓకేనా. సో ఈ విధంగా మనము రోజు మన యాప్లో మన యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ని మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.